దేవుని వాగ్దానం. ఉదయకాలం వాగ్దానం మీకోసం ఎలా ఉన్నారు? బాగున్నారా? పొద్దున్న లేచారా? ప్రార్థన చేసుకుంటారా? దేవునితో మంచిగా ఆత్మీయ బంధం కలిగి మీరు ముందుకు సాగాలని రోజు ప్రొద్దుట సాయంత్రం లైవ్ వాగ్దానం మీకోసం. ఇంకా మారు మనసు పొందని బిడ్డలు ఉంటే యేసు రక్షకుడు నీకోసం ప్రాణం పెట్టి రక్తం కార్చిన యేసుకుని జీవితాన్ని సమర్పించుకో. ఏ కష్టంలో ఏ బాధలో ఉన్నా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రార్థన ద్వారా విడుదల పొందుతావు. ఈ మార్చి నెలలో ఆల్రెడీ మనం 3వ తారీఖు అడుగుపెట్టాం. ఇంకా మన ముందు ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు ఈ నెలలో చేయబోతున్నాడు. ప్రార్థనలో బలం పొందండి. ఎగ్జామ్స్ రాసే బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. దిగులు పడకండి. ఈరోజు దేవుడు ఇచ్చిన ఒక చక్కటి మాట నేను చదువుతున్నాను. కీర్తన గ్రంథం దేవుడు మనకిచ్చింది 31వ కీర్తన నుంచి 19వ వచనం. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తం నువ్వు దాచించిన మేలు ఎంతో గొప్పది. దేవుని మీద భక్తి కలిగి భయం కలిగిన వారి జీవితాల్లో ఆయన మేలు దాచిపెట్టాడు. మేలు పొందుతామట. దేవుడు నీకోసం నా కోసం దాచించిన మేలు మనం ఏం చేయనక్కర్లా. భయభక్తులు కలిగి ఉంటే చాలు. ఆయన మీద ఆధారపడితే చాలు. ఆయనతో వాక్యానుసారంగా ప్రార్థన చేస్తూ దేవునితో గడిపితే చాలు. భయభక్తులు కలిగి నువ్వు ఎంతమంది ముందు నిన్ను నిలబడ్డావు. ఈరోజు తలదించుకునే పరిస్థితి, పోరాటాలు ఏదైనా నీ కొరకు నేను నీ కొరకు దాచిన మేలు, నీకు ఇచ్చే మేలు గొప్పది అంటున్నాడు. నీ కొరకు గొప్ప మేలు దాచించున్నా. ఎందుకంటే నువ్వు ఎవరి మీద ఆధారపడ్డావు? దేవుని మీద. ఎవరి ఎందుకు భయభక్తులు? ఆయన తట్టు. ధైర్యంగా ఉండండి. దేవుని వైపు చూడండి. భయపడకండి, కృంగిపోకండి. తప్పకుండా ప్రభు నీ కొరకు మేలు దాచాడు. అది పొందబోతున్నాం. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, రక్షణ లేని కుటుంబాలకు రక్షణ, రోగములతో ఉన్న వారికి యేసు పొందిన గాయముల చేత స్వస్థత, అప్పుల భారం, ఆర్థిక భారం, మానసిక ఒత్తిళ్లు, కృంగిన స్థితి, నరక యాత్రల పోరాటాల నుంచి విడిపించండి. కోర్టు కేసులు కొట్టివేయబడి విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి. నలిగిన జీవితాలు బాగుపడాలి. మా డబ్బు ఎవరు తీసుకుని నిద్రపట్టద్దా డబ్బు తెచ్చిచ్చే వరకు మధ్యవర్తులకు ఇప్పించి ఇరుకునబడిన వారిని విడిపించండి. భూ సంబంధమైన బంధకాలను విడిపించండి. అయా ప్రపంచంలో దేశాల్లో యుద్ధాలు జరుగుతున్నాయి. అమాయక ప్రజలు అనేక మంది రక్తపాతం, నష్టము, ప్రాణ నష్టము, అనేక నష్టాలు. కానీ ప్రపంచ దేశంలో జరుగుతున్న యుద్ధముల నుంచి ప్రతి దేశాన్ని ప్రొటెక్ట్ చేసి కాపాడండి అండి. ఇజ్రాయెల్ దేశాన్ని కాపాడండి. ఆ దేశంలో సమాధానం, చుట్టుపక్కల ఆయా దేశాలు ఏ కండిషన్లో ఉన్న కంచె వేసి కాపాడి రక్షించి యుద్ధాలు మాన్పి అద్భుతమైన సమాధానం ఇవ్వండి. అయ్యా, ఎవరైనా అక్కడ చిక్కుబడి ఉంటే కాపాడండి. ప్రపంచ దేశంలో మా ప్రియులందరినీ నాయన, మా బిడ్డలందరికీ మీరు తోడై ఉండి ఈరోజు మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ ఆయన 10th, ఇంటర్, డిగ్రీ గ్రూప్స్ ఎన్ని ఎగ్జామ్ రాసే బిడ్డలకు మీరు తోడుగుండి వారు రాకపోకలు ఉండి ఆరోగ్యం ఇచ్చి చక్కటి ఎగ్జామ్స్ రాయించి మంచి రిజల్ట్ ఇవ్వండి. అయ్యా, దైవజనులు లేవనెత్తండి. అపోస్తులు మినిస్ట్రీ రైజ్ కావాలి. ఇదిగో ప్రభా, జాషువా జనరేషన్ లేసి నీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని ఆశీర్వదిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. వాగ్దానం లైక్ చేసి షేర్ చేయండి. మంచి కామెంట్స్ పెట్టి దేవుని మహిమపరచండి. మరి దేవుని బిడ్డలారా, మీకు తెలుసు రేపు 6, 7, 8 3 దినాలు బెల్లంపల్లి మీటింగ్స్ 3 రోజులు ఇక్కడ గడిపి చక్కగా ఆత్మీయ బలం పొంది దీవించబడి వెళ్ళండి. రండి. 3 రోజులు గడపడానికి ప్రార్థన స్థలం ఇది. 6 సాయంత్రం, 7 పొద్దున, సాయంత్రం 8. 7వ తారీఖు ఈవినింగ్ బ్యాప్టిజాలు ఉంటాయి. 8 ప్రభు సంస్కారాధన ఉంటుంది. ఈ విధంగా 3 రోజులు బెల్లంపల్లిలో 3 దినాలు ఉద్యోగ సభలు. వీటితో పాటు ప్రతి శనివారం స్వస్థ సభ కల్వరీ ప్రామిస్ ల్యాండ్ హైదరాబాద్ హయత్ నగర్ దగ్గర, రామోజీ ఫిలిమ్స్ దగ్గర ప్రామిస్ ల్యాండ్ మందిరం మందు శనివారం స్వస్థ సభ, ఆదివారం 3 ఆరాధనలు. కుటుంబాలుగా పాలు పొందండి. చక్కటి పాటలు వినండి. మన మినిస్ట్రీ నుండి అందరూ దీవించబడాలి. మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మా కొరకు మీరు ప్రార్థించండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.